Hello everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కొన్ని ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ పొడి దగ్గు. పొడి దగ్గుని మనం ఇంగ్లీష్లో డ్రై కాఫ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు నాతో పెట్టుకోకు లేదా నువ్వు నాతో గొడవ పడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ డోంట్ మెస్ విత్ మీ ఈ విధంగా చెప్తాం. డోంట్ మెస్ విత్ మీ అంటే నాతో పెట్టుకోకు అని. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ సూర్యగ్రహణం. సూర్యగ్రహణాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు అంత గట్టిగా ఏడవకు లేదా అంత గట్టిగా ఏడవకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఊరికి ఎందుకు ఏడుస్తావు. పిల్లలు ఊరికి ఏడుస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని వై డు యూ క్రై ఫర్ నో రీజన్, వై డు యూ క్రై ఫర్ నో రీజన్ ఈ విధంగా అడుగుతాం. అంటే కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు లేదా ఎందుకు ఏడుస్తావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ everyone thinks you are crazy for crying for no reason like this. Everyone thinks you are crazy for crying for no reason like this. అంటే నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే లేదా ఇలా ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే అందరూ నిన్ను పిచ్చివాడివి అనుకుంటారు అని. Another example is tell me if you want anything but don't sit here crying. Tell me if you want anything but don't sit here crying. అంటే నీకు ఏదైనా కావాలంటే నువ్వు నాకు చెప్పు, కానీ ఇలా ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండకు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ కిందకి చూసి నడువు లేదా ముందుకు చూసి నడువు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ లుక్ డౌన్ అండ్ వాక్ అవే, యూ లుక్ డౌన్ అండ్ వాక్ అవే ఆర్ యూ లుక్ అహెడ్ అండ్ వాక్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ if you don't look ahead when you walk, you will fall down. If you don't look ahead when you walk, you will fall down. అంటే నువ్వు ముందుకు చూసి నడవకపోయినట్లయితే నువ్వు కింద పడిపోతావు అని. లుక్ అహెడ్ అంటే ముందుకి చూడు అని. Another example is be careful when you go down the stairs or you should be careful when you go down the stairs. అంటే నువ్వు మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త లేదా నువ్వు మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ మంచం విరిగేలా గెంతుతున్నావు ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని యూ ఆర్ జంపింగ్ లైక్ బ్రేకింగ్ ద బెడ్, యూ ఆర్ జంపింగ్ లైక్ బ్రేకింగ్ ద బెడ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ బీట్ యూ ఇఫ్ ఐ సీ యూ జంపింగ్ ఆన్ ద బెడ్ అగైన్. ఐ విల్ బీట్ యూ ఇఫ్ ఐ సీ యూ జంపింగ్ ఆన్ ద బెడ్ అగైన్. అంటే నువ్వు బెడ్ మీద గెంతుతున్నట్లు నేను నిన్ను మళ్ళీ చూసినట్లయితే నేను నిన్ను కొడతాను అని. Another example is this is not our home, so will you sit silently or not? This is not our home, so will you sit silently or not? అంటే ఇది మన ఇల్లు కాదు కాబట్టి నువ్వు సైలెంట్గా కూర్చుంటావా లేదా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది లేదా నువ్వు పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇఫ్ యూ స్లీప్ ఇట్ విల్ బీ పీస్ఫుల్, ఇఫ్ యూ స్లీప్ ఇట్ విల్ బీ పీస్ఫుల్ ఈ విధంగా చెప్తాం. ఇట్ విల్ బీ పీస్ఫుల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కాంట్ డూ అ సింగిల్ థింగ్ బికాజ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, సో గో టు స్లీప్. ఆర్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు డూ అ సింగిల్ థింగ్ బికాజ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, సో గో టు స్లీప్. అంటే నువ్వు ఇలాంటి పనులు ఏదో ఒకటి చేస్తూ ఉండటం వల్ల నేను నా పని చేసుకోలేకపోతున్నాను లేదా ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి నిద్రపో అని. Another example is why are you looking at the phone, go sleep on the bed. Or why are you looking at the phone, go and sleep on the bed. అంటే
నువ్వు ఫోన్ ఎందుకు చూస్తున్నావు? వెళ్ళి మంచం మీద లేదా బెడ్ మీద నిద్రపోవు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ టీవీ ఫోన్ బాగా చూస్తున్నావు. ఇప్పుడు అందరూ ఇదే చేస్తున్నారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ వాచింగ్ టీవీ అండ్ ఫోన్ టూ మచ్. యూ ఆర్ వాచింగ్ టీవీ అండ్ ఫోన్ టూ మచ్. ఈ విధంగా చెప్తాం. టూ మచ్ అంటే చాలా ఎక్కువగా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ సీన్ ద ఫోన్ సో ఫార్. వై ఆర్ యూ వాచింగ్ టీవీ అగైన్? యూ హ్యావ్ సీన్ ద ఫోన్ సో ఫార్. వై ఆర్ యూ వాచింగ్ టీవీ అగైన్ అంటే నువ్వు ఇప్పటి వరకు ఫోన్ చూస్తూనే ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తున్నావు అని. Another example is I won't talk to you if you don't put the phone away. Or I won't talk to you if you don't put the phone aside. అంటే నువ్వు గనక ఫోన్ పక్కన పెట్టకపోయినట్లయితే నేను నీతో అస్సలు మాట్లాడను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ పిచ్చి గీతలు ఎందుకు గీసావు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Why did you draw lines so madly? Why did you draw lines so madly? ఈ విధంగా అడుగుతాం. Now the first example is you are ruining the whole book by drawing lines like this. You are ruining the whole book by drawing lines like this. అంటే నువ్వు ఇలా గీతలు గీస్తూ ఈ పుస్తకాన్ని మొత్తం నాశనం చేస్తున్నావు అని. Another example is your teacher complained to me that your books are full of lines. Your teacher complained to me that your books are full of lines or full of crazy lines. అంటే నీ పుస్తకాల నిండా కూడా పిచ్చి గీతలే ఉన్నాయని మీ టీచర్ నాకు కంప్లైంట్ చేశారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ పెన్నులన్నీ ఏమయ్యాయి. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని వాట్ హ్యాపెన్ టు ఆల్ యువర్ పెన్స్. వాట్ హ్యాపెన్ టు ఆల్ యువర్ పెన్స్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ గివ్ యూ 2 new pens. I gave you 2 new pens. What did you do with them? I gave you 2 new pens. What did you do with them? అంటే నేను నీకు 2 కొత్త పెన్నులని ఇచ్చాను, నువ్వు వాటిని ఏం చేశావు అని. Now the second example is who took everything you should have or who took everything that you should have. అంటే నీ దగ్గర ఉండాల్సినవన్నీ ఎవరు తీసుకున్నారు లేదా నీ దగ్గర ఉండాల్సిన వస్తువులన్నింటినీ ఎవరు తీసుకున్నారు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ పిచ్చి పనులు చేసి టైం వేస్ట్ చేయకు. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ డూయింగ్ క్రేజీ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై డూయింగ్ క్రేజీ థింగ్స్ ఈ విధంగా చెప్తాం. క్రేజీ థింగ్స్ అంటే పిచ్చి పనులు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డూ యూ రీడ్ అట్ లీస్ట్ అ లిటిల్ ఇన్ అ డే ఆర్ నాట్. Do you read at least a little in a day or not? అంటే నువ్వు ఒక్క రోజులో కాస్తైనా చదువుతావా లేదా అని. Another example is you have slowed down studying a lot lately. You have slowed down studying a lot lately. అంటే నువ్వు ఈ మధ్య చదవడం చాలా తగ్గించేశావు అని. లేట్లీ అంటే ఈ మధ్య అని. స్లోడ్ డౌన్ అంటే తగ్గిపోయింది లేదా తగ్గించేశావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.